ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రంగా దీన్ని అభివర్ణించడం జరిగింది. ఒక 10 రూపాయలు పోస్టల్ ఆర్డర్, ఒక స్టాంప్ అంటించి సమాచారాన్ని అడిగితే అది ఇవ్వదగ్గ సమాచారం అయితే ఎవరైనా కూడా సామాన్యుడికి ఖచ్చితంగా ఆ సమాచారం ఇవ్వాల్సిందేనని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవ రూపంలో చాలా చోట్ల సమాచారాలు ఇవ్వట్లేదు. ఇదందరూ గుర్తించాలి. చాలా చోట్ల సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం అడిగితే సమాచారం ఇవ్వట్లేదు. 30 రోజులు గడిచిన తర్వాత, అంటే వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి 30 రోజులు గడువు ఉంటుంది ఆ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి. 30 రోజులు గడిచిన తర్వాత ఈ సమాచారం రాకపోయేటప్పటికీ అప్లేట్ అథారిటీకి రిక్వెస్ట్ చేస్తే ఈ అప్లేట్ అథారిటీ మళ్ళీ ఆ కాగితం కిందికి పంపిస్తారు. ఇది నీకు సంబంధించిన విషయం, వీళ్ళేదో అడుగుతున్నారు చూడు, ఈ సమాచారం ఏదో పంపించు. 30 రోజులైనా ఆయన పంపలేదనే కదా పైకి రాసింది. మళ్ళీ ఈ కాగితం అక్కడికి వస్తే మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ రాదు. మళ్ళీ కొంతకాలం చూసిన తర్వాత ఈ ఎవరైతే ఇన్ఫర్మేషన్ అడిగిన వ్యక్తి ఉన్నారో ఇన్ఫర్మేషన్ కమిషన్లో మళ్ళీ అప్పీల్ చేస్తారు. అక్కడ డేట్ ఫిక్స్ చేసి పిలిచినప్పుడు ఎన్ని రకాలుగా వీలైతే ఆ సమాచారం ఇవ్వకుండా ఉండటానికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అక్కడ ప్రయత్నం చేసి లాస్ట్కు కమిషనర్ గారు పట్టుపట్టి నువ్వెందుకు ఇవ్వవు సమాచారం అని కనుక గట్టిగా అడిగిన పరిస్థితి ఉంటే ఫైల్ మిస్సింగ్ సార్ అని చెప్తున్నారు. దయచేసి అందరూ గుర్తించాలి, సమాచారం కనుక ఖచ్చితంగా ఇయ్యాల్సిందే అని